నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. జనసేన పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా జనసేన అధిష్టానం స్పందించింది. అమిత్ షా వద్దకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు, దానికి ప్రతిగా అమిత్ షా టీడీపీ పార్టీ చెప్పుకోదగ్గ మిత్రుడు కాదని, లాంగ్ టైం మిత్రుడుగా జగన్ ఉంటారని, జగన్ విషయంలో మీ ధోరణి కూడా మార్చుకోవాలంటూ అమిత్ షా చెప్పినట్లుగా తనకు విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందని చెప్పిన నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇక్కడికి అంతా అయిపోయింది అనుకుంటే సందట్లో సడేమియాలాగా ఇద్దరు వ్యక్తులు మళ్ళీ ఈ వివాదాన్ని భుజాన వేసుకుని ఎవరికో లాభం చేకూర్చాలన్న తాపత్రయపడుతుండటం గమనార్హం. ప్రకాష్ రాజ్ ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటంటూ ఆయన పెద్ద లెక్చర్స్ ఇస్తున్నారు. ఇక మరో వ్యక్తి అంబటి రాంబాబు. ఎవరో బెదిరిస్తేనే నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. అసలు ఇంతకీ వీళ్ళ బాధ ఏంటి? మెగా ఫ్యామిలీపై ప్రకాష్ రాజ్ ఎందుకలా విరుచుకుపడుతుంటారు? తాను ఒక కులానికి పెద్ద హీరో అని చెప్పుకునే అంబటి రాంబాబు ఏ ఉద్దేశంతో, ఎవరి మెప్పు కోసం, ఎవరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్, అంబటి రాంబాబుల లొల్లేంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఇక మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం మేడా విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. మీకు అట్లాగే నా ప్రేమైన స్నేహితుడు లక్ష్మీకాంత్ గారికి, అట్లాగే కారుమంచి రమేష్ గారికి, అందరికీ కూడా నమస్కారం. అట్లాగే ప్రేక్షకులు కూడా నమస్కారం. ఏమంటే రమేష్ గారికి ఆడియో రావట్లేదంట. రైట్ చెక్ చేస్తారు, మీరు కంటిన్యూ చేయండి. రమేష్ గారికి ఇద్దాము, ఈ లోపు మీరు కంటిన్యూ. మ్యూట్లో ఏమైనా ఉందో చూడండి ఒకసారి. లక్ష్మీనాథ్ గారు వాయిస్ వినపట్ల. కాల్ 1లో ఉన్న వాళ్ళకి వినపడుతుందండి? కాల్ 1 మేడా విజయశేఖర్ రెడ్డి గారు వినపడుతుందా నా వాయిస్? విజయశేఖర్ రెడ్డి గారికి వినపడుతుందంటే అందరికీ వినపడాల్సిందే. ఒకసారి రమేష్ గారు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు ఒకసారి ట్యాబ్స్ క్లోజ్ చేసి రీజాయిన్ అవ్వండి, వినపడుతుంది ప్లీజ్. ఆల్ ట్యాబ్స్ క్లోజ్ చేసి రీజాయిన్ అవ్వండి రమేష్ గారు. విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు ప్లీజ్. చెప్పండి. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యలు, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాను, బేషరతుగా వెనక్కి తీసుకున్నానని గతంలో ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎవరో బెదిరిస్తున్నారు, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడటాన్ని ఎలా చూడాలి? ప్రకాష్ రాజ్ గారు వాయిస్ ఒకసారి ఆడియో బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు, ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు.
రైట్. ప్రకాష్ రాజ్ గారు ప్రొఫెసర్ మాట్లాడిన నాగేశ్వరరావు ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటల్ని ఎలా చూస్తారు విజయశేఖర్ రెడ్డి గారు? సార్ అసలు ఆయన ఏదో జస్ట్ ఆస్కింగ్, మేము ప్రశ్నిస్తామని ఎప్పుడో నెలకో 2 నెలకో ఒక వీడియో పెట్టడం, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కింద స్థాయి రాష్ట్ర స్థాయి 4 పెడుతున్నాయి వారి మీద కామెంట్ చేయడం. అసలు ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి సార్? ఈయన ఎవరు సార్? ఈయన ఆంధ్ర రాష్ట్రంలో ఈయన సినిమాలు ఆడితే మనం ఆయనకు సినిమా ఛాన్సులు ఇస్తే ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన మన రాష్ట్ర రాజకీయాలు తప్పుపట్టడం, అంటే రాష్ట్రంలో జరిగే మంచిని తప్పుపట్టడం, రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని తప్పుపట్టడం ఏ రకంగా కరెక్ట్ సార్ ఇది? ఏ రకంగా ఆయన ఈ మాటలు మాట్లాడతాడు? రెండోది సార్, ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా, లేదంటే పెద్ద సూపర్ స్టారా, లేదంటే ఆయన ఏదైనా ప్రజల కోసం ఏమైనా చేశాడా, లేదంటే ఏ రోజైనా ప్రజల కోసం ఏదైనా స్వచ్ఛంద సంస్థ స్థాపించాడా, లేదంటే ప్రజా ఉద్యమాలు ఏమైనా చేశాడా? ఏం చేశాడు కాబట్టి ఆయన ఒక వీడియో పెట్టి ఇదిగో ఇట్లా చేయడం రాంగు, అట్లా చేయడం తప్పు, ఇట్లా చేస్తేనే కరెక్ట్ అని ఆయన ఏదో లెక్చర్లు ఇస్తే ఆయన మాట వినాలి అందరూ? సార్ నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ మధ్య కాలంలో మనం భగవంతుడిగా కొలిచే, అంటే సాక్షాత్తు దైవ స్వరూపంగా మహావిష్ణువు ప్రతిరూపంగా కొలిచే శ్రీరాముని మీద, అట్లాగే రామాయణం మీద ఎంత దారుణంగా జోకులు వేశారండి. ఇతను ఒక మనిషేనా? మానవత్వం ఉందా సార్? ఎవరు ఏ మతానైనా పాటించవచ్చు, ఎక్కడ తప్పులేదు. ఇది భారతదేశం, లౌకికవాదం ఉన్న దేశం, ఎవరు ఏ మతాన్ని పాటించవచ్చు. ఇక్కడ హిందువులు ఎంతో, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, జైనులు కావచ్చు, అందరూ అన్ని సిక్కులు కావచ్చు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు, ఎవరి గురించి వాళ్ళు గొప్పగా మాడుకోవచ్చు. కానీ ఇంకొక మతానికి సంబంధించిన ఒక ఇతిహాసం గురించో ఒక ఎపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత దారుణంగా మాట్లాడాడు సార్ అతను? దాన్ని ఎంత హేళనగా మాట్లాడాడు సార్? శ్రీరాముడి పాత్రని ఆయన అవహేళన చేయలేదా? లక్ష్మణుడి పాత్ర అవహేళన చేయలేదా? అంటే ఎంత కోట్ల మంది మనోభావాలని ఆయన గాయపరచలేదా? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? అంటే ఏ రకంగా ఎవరు మాట్లాడితే అర్థమవుతుంది తనకి? సార్ ఈ మధ్యనే ఆయన మాట్లాడే మాటల మీదనే విపరీతంగా ట్రోలింగ్ చేశారు. జంజీ రెవల్యూషన్, ఏదైతే జంజీ ఓటర్స్ కావచ్చు, జంజీ రెవల్యూషన్ లో ఎవరైతే ఉన్నారో అంతా కూడా రామలక్ష్మణుల్లో లక్ష్మణుడిని లక్కీ అని పిలిస్తే తప్పేంటంటే ఒక వాదన కూడా తెచ్చాడు ఆయన. సార్ ఒకటి సార్, ఇప్పుడు భార్యని ఏ పేరుతో పిలవాలి, లేదంటే బిడ్డల్ని ఏ పేరుతో పిలవాలి, కాకపోతే ప్రేమగా ఇంట్లో పిలుచుకోవచ్చు, కానీ వారి పేర్లతోనే బయట పిలవాలి. ఇంట్లో మీరు ముద్దు పేర్లు ఎన్నైనా పెట్టుకోండి, కానీ వారి కొన్ని ఒక ఆధ్యాత్మిక సంబంధంగా కొన్ని పేర్లు ఉన్నప్పుడు ఆ పేర్లతో పిలవకుండా, అంటే శ్రీరాముని లక్ష్మణుని లక్కీ అనడము, శ్రీరాముని ఏమన్నారు సార్? శ్రీరాముని గురించే కమెంట్ చేయలేదు, కానీ రామ లక్ష్మణులో లక్ష్మణుని లక్కీ అంటే తప్పేంటి సార్? బతిప్యాం సార్. ఆ దుర్గంధమైన నోరుకి ఆయన శ్రీరాముని అనలేదు కాబట్టి బతిప్యాం, లేకపోతే ఇంకెన్ని దారుణమైన కామెంట్ చేసేవాళ్ళు అతని మీద. సార్ ఇలాంటి ఒక ఉచ్చ నీచాలు తెలియని వ్యక్తికి, ఒక మతానికి గౌరవించని వ్యక్తికి ఇతని క్రెడిబిలిటీ అసలు ఏంటి అని ఇతని మీద ట్రోలింగ్ చేసినప్పుడు ఇతని దిక్కు లేదు. ఈ రోజు వచ్చి నాగేశ్వర గారు ఏదో మాట్లాడతారు. సార్ నాగేశ్వర గారి మీద ట్రోలింగ్ చేయడం అనేదో లేదంటే కేసులు పెట్టడం కరెక్ట్ మేము అనట్లే, కానీ మీరు ఒక పొలిటికల్ వ్యాఖ్యాతగా, ఒక రాజకీయ వ్యాఖ్యాతగా, లేదంటే ఒక విశ్లేషకుడుగా మీరు ఏమైనా మాట్లాడచ్చు ప్రజల్లో, నేను కాదనట్లే. కానీ అది వేరే పార్టీల మీద, లేదంటే కూటమిలో ఉన్న పార్టీల మధ్యలో సంబంధ బాధ్యతల మీద ప్రభావం చూపిస్తే అది ఇబ్బంది కాదా? అంటే ఆ పార్టీలు ఏ పార్టీలు అయితే కూటమిలో ఉన్నాయో వారికి ఇబ్బంది కాదా నీ మాటలతో? నీకు చెప్పాడా అమిత్ షా వచ్చి, లేకపోతే పలాని కోర్ కమిటీలో మాట్లాడారు, లేకపోతే నారాయణ మనోహర్ గారు చెప్పారు అంటున్నారు, మరి వాళ్ళు చెప్పమండి బయటకు వచ్చి నిజమేనని. మరి లేనప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? అయితే ఈ విషయం గురించి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంట సార్. వైసీపీని మెడబట్టి బయటకు తోశారు సార్, రాష్ట్రంలో మెడబట్టి బయటకు తోశారు 12 సీట్లు ఇచ్చి. మీరు రాష్ట్రంలోని ప్రజలకు క్రెడిబిలిటీ పోగొట్టుకుని, రాష్ట్రంలోని ప్రజల దగ్గర చీలించుకొని ఈ నాయకుడే మాకొద్దు, ఇలాంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా పనికిరాడు, ఈ పార్టీనే గొడ్డల పార్టీ అని దేశంతో మాట్లాడుతూ ఉంటే పక్కన పెట్టేస్తే వీళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఎలా అవుతారు సార్ బీజేపీకి? ఈ రోజు నిజంగా బీజేపీకి వీళ్ళు ఫ్రెండ్ అని అనుకుంటే మరి ఈ రోజు కూటమిలో ఎలా ఉంటుంది? కూటమిలో
శత్రువునే కదా. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన దానిలో విజయశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రశ్నిస్తే తప్పేనా? ఆయన నాగేశ్వర్ గారు ఏమీ ప్రశ్నించలేదు. తన అభిప్రాయాన్ని, తనకు ఒక సమాచారం ఉందని చెప్పారు, కానీ ఏదో అన్యాయం జరిగితే ఏమీ ప్రశ్నించలేదు కదా. ఒక రాజకీయ పార్టీకి ఇలా జరిగిందని చెప్పారు, ఆయన ప్రశ్న ఏమీ ప్రశ్నించలేదు. ఆ మాత్రం ప్రకాష్ రాజ్ గారికి తెలియదంటారా? మీరు చెప్పే మాట ఓకే. ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదంటే పార్టీ పరంగా తప్పు చేస్తేనో మీరు ప్రశ్నించండి. అదే, లేదంటే ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తేనో లేదంటే ప్రజలకు ఇష్టం లేని పనులు చేస్తేనో ప్రశ్నించండి. మీరు ఉండడమే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మేమే కాదనట్లా. రాజకీయ విశ్లేషకులైన తర్వాత ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, లేదంటే మంచి పని చేస్తే ప్రభుత్వాన్ని పొగుడుతారు, అట్లయితే ప్రతిపక్ష కక్ష మీద మాట్లాడతారు. కానీ మేమేమంటున్నామంటే మీకు సరిగా తెలియని సమాచారం ఎవడో ఏదో చెప్పాడు నాకని మీరు ఒక మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్ మీద, తెలుగుదేశం పార్టీ వ్యక్తిత్వం మీద, అట్లాగే మా నాయకుడు చంద్రబాబు గారి వ్యక్తిత్వం మీద, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిత్వం మీద మీరు ఇది వ్యక్తిత్వ హరణం కాగా ఇది. ఇప్పుడు ఆయన అంత బాధపడి మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. మరి ఆయన అంటున్నాడు, మరి ఆయన వ్యక్తిత్వ హరణం చేయలేదా? ఎట్లా ఇంకొకటి తెలుగుదేశం పార్టీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అవుతుంది. విజయశేఖర్ రెడ్డి గారు 1999లో వాజ్పేయి గారి ప్రభుత్వము కేవలం చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ వల్లే నిలబడింది. ఆ రోజు ఆయన జరిగిన మంత్రాంగం కావచ్చు, ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, లేదా ఢిల్లీలో చక్రం తిప్పడం కావచ్చు, వీటన్నిటి వల్లే బీజేపీ ఆ రోజు నిలబడలేదా? 5 సంవత్సరాలు పరిపాలించలేదా? అట్లాగే 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పోటీ చేశారో ఆ రోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయలేదా? 2018లో బయటకు వచ్చాం. కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం బయటకు వచ్చాం. మాకు స్పెషల్ స్టేటస్ ఎవరెవరు బయటకు వచ్చాం. అంతేగాని మేము ఎక్కడైనా బీజేపీ మీద దుమ్మెత్తి పోసామా? లేదంటే బీజేపీ పార్టీ మీద కావచ్చు, లేదంటే వారి నాయకుల మీద కావచ్చు, మేమేమన్నా తప్పుడుగా మాట్లాడామా? కేవలం స్పెషల్ స్టేటస్ మాకు ఇవ్వట్లేదు. ఏదైతే మీరు ఆ రోజు హామీలు ఇచ్చారో మీ హామీలు నెరవేర్చండి. మాది పేద రాష్ట్రము, ఇబ్బందుల్లో ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు, విభజించిన తర్వాత దాన్ని కాపాడే హక్కు మీదే, ఆ బాధ్యతను నెరవేర్చండి. విజయశేఖర్ రెడ్డి గారు మీరు అన్నది అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు 2024లో సార్ మళ్ళా పొత్తు పెట్టుకున్నాం కదా. అంటే గత 25 సంవత్సరాల్లో 3 సార్లు పొత్తు పెట్టుకొని బీజేపీతో పోటీ చేసి ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించి, ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు అందించి, ఈ బీజేపీ ప్రభుత్వానికి వెలుగులుగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇన్స్టెంట్ ఫ్రెండ్ అవుతారు. ముస్లిం ఓట్లు పోతాయని అంటే ముస్లింస్ కు ఎవరైతే ఉన్నారో కోటికి పైగా ముస్లింస్ ఈ రాష్ట్రంలో ఉన్నారో వారి ఓట్లు నాకు రావు, వారి ఓట్లు పోతాయని చెప్పి భయపడి బీజేపీతో దూరంగా ఉండి లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకొని లోపాయికారిగా మద్దతు ఇస్తూ వాళ్ళు అడగకపోయినా ప్రతిదానికి పార్లమెంట్ లో కావచ్చు, లేకపోతే రాజ్యసభలో కావచ్చు ఆయన మద్దతు ఇస్తూ ఈ రకంగా కుహనా రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లంచ్ ఎలాగయ్యాడు? ఒకటి చెప్పండి, ఇక్కడ విజయశేఖర్ రెడ్డి గారు ప్రకాష్ రాజ్ గారితో పాటు ఇప్పుడు ఇదే అంశాన్ని ఇంకొక ఆయన భుజాన్ని వేసుకున్నాడు. మీ అందరికీ కూడా బాగా సుపరిచితుడు. ఆయన బయట కూడా ప్లే అవుతుంది, ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారి మీద, మనోహర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నారు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఉపసంహరించుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు ఉపసంహరించుకున్నారు? తనకొచ్చినటువంటి సమాచారం తప్పు కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నాను అని ఉపసంహరించుకున్నారా? లేక తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం, జనసేన కూటమి బెదిరింపులకు భయపడి చేసుకున్నారా? లేక ఎల్లో మీడియా ఛానల్స్లో ఆయన్ని ట్రోల్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసి బాధపడి వెనక్కు తీసుకున్నారా? అంతేకాదు, ఒక చిత్రం ఏమిటంటే ఆయన మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు కూడా రిజిస్టర్ చేశారు. చూశారుగా, ఒక ఎనలిస్టు వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం, జనసేన చేస్తుందంటే ఎంతకు దిగజారిపోయారనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అంశం. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వారు డ్యామేజ్ అయ్యారని. ఏం సార్ బెదిరించారంటే అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అవును సార్, ఈయన ఒక స్వాతిముత్యం, ఆయన కమలాసను. ఈయన మాట్లాడే నాయకుడు పెద్ద స్వాతిముత్యము. ఏ పాపము తెలీదు. సామాజిక వర్గాల మీద గలాటలు పెట్టేది,
సామాజిక వర్గాన్ని బూతులు తిట్టేది, కమ్మ సామాజిక వర్గాన్ని ఘోరంగా తిట్టిన వ్యక్తిత్వం. కాపులకి కమ్మలకు గలాటలు పెట్టాలా, కాపుల్ని దూరం చేయాలి తెలుగుదేశం పార్టీకి, కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి మొత్తం కాపులకు దూరం చేసి అటు జగన్మోహన్కి ఓటు వేయించాలని ఒక దురాశ దుర్బుద్ధితో ప్రవర్తిస్తున్న వ్యక్తి అతను సిగ్గు ఎక్కువ ఉంటే సార్ ఆ మాత్రం మాట్లాడతాడా? ఏదో ఆయన పెద్ద స్వాతి బుద్ధి అయినట్టు, చాలా సాత్వికులైనట్టు, ఆయన ఏదో చాలా గొప్ప వ్యక్తి అయినట్టు, ప్రొఫెసర్ నాగేశ్వర కన్నా పెద్ద వ్యాఖ్యాత అయినట్టు ఆ కటింగ్ చూడండి. ఆయన అద్దాలు, ఆయన 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 కళ్ళ అసలు సార్ ఆయన వేసే తెల్ల చూపా కన్నా వాల్యూ ఉందా సార్? బాడీ షేమింగ్ వద్దు సార్, తప్పు సార్. మీరు బాడీ షేమింగ్ చేయొద్దు. అంబటి రాంబాబు గారు ఎలా ఉండాలో మీరు ఎలా నిర్ణయిస్తారు? సార్ ఒక తెల్ల బట్టలు వేశారు అంటే సార్ దానికి ఉన్నంత నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన మనసు ఉంటేనే తెల్ల బట్టలు వేయాలి. ఇతనికి స్వచ్ఛమైన మనసు ఉందా? రాష్ట్రం అంతా సామాజిక వర్గాల మీద గలాటా పెట్టాలనే రకమైన రాజశేఖర రెడ్డికి అట్లాగే జగన్మోహన్ గారికి ఊడిగించాలనుకునే వ్యక్తిత్వం అవుతుంది సార్. మేము ఒకటే అంటున్నాం, ప్రొఫెసర్ నాగేశ్వర గారు మామూలుగా అయితే ఎవరైనా మాట్లాడారా నాగేశ్వర గారిని? ఆయన పరిధిని మాట్లాడారండి. ఒక సాక్షాత్తు దేశ హోంమంత్రి ఆయన అన్న మాటల్ని అన్నట్టు, అది కూడా పవన్ కళ్యాణ్ గారితో అన్నట్టు, అది కూడా తెలుగుదేశం పార్టీని తిట్టినట్టు ఎందుకు ఒప్పుకుంటారు సార్ ఎవరైనా? రైట్ రైట్, సమయం అయింది, మళ్ళీ ఇస్తాం మీకు. పారిపోవాలి రైట్ సార్. వాళ్ళు పెట్టే సోషల్ మీడియా ట్రోల్స్ కి, వాళ్ళు చేసే వ్యాఖ్యలకి రాష్ట్రమే వదిలిపోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వరు మేము ఇంకా మంచోళ్ళం కాబట్టి సార్, కేవలం ఎక్కడో సార్ పార్టీకి సంబంధించి అఫీషియల్ గా ఎవరు ట్రోలింగ్ చేయరు, ఎవరో అభిమానులు సానుభూతి పనులు చేస్తూ ఉంటారు సార్. నేను అడుగుతున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమన్నారు సార్? నాదెళ్ల మనోహర్ గారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోమన్నారు కాబట్టే నేను ఉపసంహరిస్తున్నాను అని అన్నాడా? లేదంటే నేను బేషరతుగా నేను వ్యాఖ్యలు ఉపసంహరిస్తున్నా అన్నాడా సార్? రెండు అన్నారులే కానీ రెండు అన్నారు. కేవలం నాదెళ్ల మనోహర్ గారు చెప్పితేనే ఉపసంహరిస్తా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు సార్? నేను యుద్ధానికి రెడీ, మీరు యుద్ధం స్టార్ట్ చేశారు, నేను యుద్ధానికి రెడీ, నా సత్తా ఏదో చూపిస్తా అన్నాడు. పెద్ద పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్లు, మరి చెన్నారెడ్డి ఏం చేయలేకపోయారండి తెలుగుదేశాన్ని. రైట్ 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 శేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ 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 ఎస్, మీ ఆవేదన అర్థమైంది, మీ ఆక్రోధన అర్థమైంది. నువ్వు చేసే వ్యాఖ్యలతోనే తెలుగుదేశం పార్టీ చేయగలవా? నువ్వు జనసేన చేయగలవా ఇలా సార్? ఎమ్మెల్సీ గెలవడానికి అపసోపాలు పడ్డ వ్యక్తిత్వం హైదరాబాద్ లో కూర్చొని స్టూడియోకి వెళ్ళి రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో, అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. వేరే వాళ్ళ దగ్గరికి వెళదాం, రమేష్ గారి దగ్గరికి వెళదాము. వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, నా వాయిస్ వినబడుతుందా? రమేష్ గారు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక్కడైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మళ్ళీ మాట్లాడతాం. ఎస్, వినబడుతుంది కదా? నా వాయిస్ వినపడిందా? మరి మీ వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? ఎస్, క్లియర్గా ఉంది, మీరు మాట్లాడండి. ఏదైతే అంబటి రాంబాబు గారు కావచ్చు, ప్రకాష్ రాజు గారు కావచ్చు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర గారి యొక్క విషయాన్ని నెత్తి మీద వేసుకుని దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటాన్ని వైసీపీ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా వీళ్ళు ఇలా చేస్తున్నారో వస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యల పైన రకరకాలుగా గత 2-3 రోజుల నుంచి కూడా వివాదం కొనసాగుతూ ఉన్నది. ఈ వివాదంలో ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే, ప్రొఫెసర్ నాగేశ్వర గారు చాలా గౌరవప్రదమైన వ్యక్తి, ఒక ఎనలిస్ట్ గా 2 సార్లు ఎమ్మెల్సీగా ఆయన చేసే విశ్లేషణలన్నీ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల మీద కూడా ఎప్పుడైతే పొరపాట్లు జరుగుతూ ఉంటాయో లేదా తప్పులు జరుగుతూ ఉంటాయో సమయానుకూలంగా ఆ తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆయన విశ్లేషణలు చేయడం జరుగుతుంది. అలాంటి విశ్లేషణలు చేసే వ్యక్తిని జనసేన పార్టీకి సంబంధించి మొన్న నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాను కలిసినప్పుడు అమిత్ షా గారి వద్ద జరిగిన విషయాన్ని నాకు కోర్ కమిటీ ద్వారా ఈ విధమైన సమాచారం ఉన్నది, తెలుగుదేశం పార్టీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పిన మాటల్ని ఉదాహరిస్తూ కోర్ కమిటీలో ఉన్న వ్యక్తులే నాకు చెప్పారని చెప్పి నాకు సమాచారం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలపై ఈరోజు జనసేన పార్టీ నాయకులు,
తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇష్టం. రమేష్ గారు మీకు గాన ఐడియా ఉందా? రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడు అమిత్ షా గారిని కలిశారో 2023 వరకు కలిశారంట, తర్వాత కలవలేదు. ఇప్పుడు ఎందుకు అవి మాట్లాడుతున్నారు? వాంటెడ్లీ మాట్లాడినట్టు కాదంటారా? ఎప్పుడు 2023, ఎప్పుడు 2026? సార్ ఇప్పుడు 2023లో కలిశారు అని చెప్పి మీకు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలవడం జరిగింది. ఏది పర్సనల్ గా కలిసిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళు ఫొటోస్ దిగడం జరిగింది తప్ప ఆయన మరి పర్సనల్ గా కలిశారా లేదా అనే దాని మీద నాకైతే సమాచారం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా కలవడం జరిగింది. కలిసిన తరువాత ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారితో, ఎందుకంటే జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు ఈ పర్సన్ కాబట్టి నెంబర్ 2 స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి దగ్గర జరిగిన వ్యవహారాన్ని మొత్తం నాదెండ్ల మనోహర్ గారితో ఖచ్చితంగా షేర్ చేసుకుని ఉంటారు. ఆ షేర్ చేసుకున్న విషయాన్ని కదా చేసుకుని ఉంటారు. ఊహాగానాలేంటి సార్? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక పెద్ద వ్యక్తి, మీరే చెప్పారు 2 సార్లు ఎమ్మెల్సీ, ఒక పెద్ద వ్యక్తి. ఊహాగానాలతో వంటకాలు చేయడం దేనికి? అయితే నేను ఒకసారి సరి చూసుకుని ఉండాలని చెప్పి ఆయనే మళ్ళీ వ్యాఖ్యలు రిటర్న్ తీసుకున్నాక ఎందుకు అంబటి రాంబాబు గారు మళ్ళీ ఈ విషయాన్ని రేపుతున్నారు మీ నేత? లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తినేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. దానికి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయండి? తప్పే కదా. మీరు ఎక్కడైనా చూపించగలరా? ప్రచారం చేస్తే తప్పే. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు అని చెప్పి ఈ రోజుకి కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నట్టు ఎక్కడన్నా ఒక ఆధారం చూపించగలరా? మరి ఈ రోజున ఒక పార్టీకి అధినేత ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తప్పుడు మాటలు చెబుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందుతున్న వీళ్ళ మీద ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలి? వీళ్ళని ఎన్నిసార్లు లోపల వేయాలి? దీన్ని అన్నింటినీ ఎందుకు మీరు మాట్లాడినాను? మీరు చెప్పండి అన్న. నేను ఏమంటున్నానంటే, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీకి చెందిన నాయకుడు మాట్లాడడానికి, ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడడానికి తేడా లేదా? చెప్పొచ్చా? ఒక పార్టీ అధ్యక్షుడు ఇష్టం వచ్చిన అబద్ధాలు ప్రచారం చేయొచ్చా? ఈ రోజున గొడ్డల పార్టీ అని చెప్పి వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ చెబుతున్నారు. మరి దానికి ఆధారాలు ఏంటి? మరి దానికి ఏ ఆధారం ఉందని నారాసుర రక్త చరిత్రను మాట్లాడారు. జగన్మోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద హత్యాప్రయత్నం చేయించాడు. సార్, విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, కాసేపు ఆగండి. రమేష్ గారు, మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో పోలీస్ వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. మీరు మాటలు చెప్పేటప్పుడు, ఆ ఆరోపణలు చేసేటప్పుడు పోలీసులతో చేత ఎంక్వైరీ చేపించి అవి ఆధారాలతోటి నిరూపించి జగన్మోహన్ రెడ్డి గారు లోపలేయండి. ప్రజలకు మేము ఇదిగో ఆధారాలతోటి లోపలేస్తున్నాం అని చెప్పండి. ఎందుకు ఇటువంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు? దీనికి ఆధారాలండి. ఈ మాటల మీద చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆధారాలు లేకుండా మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిసినప్పుడు, అమిత్ షా గారిని కలిసినప్పుడల్లా తన కేసుల కోసం మాత్రమే కలిశారని చెప్పి ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు మాట్లాడారు. మీరు చూసారా? మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఏ ఆధారాలతోటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, ఈనాడు కిరణ్ గాని ఈ వార్తలు ప్రసారం చేస్తున్నారు? తప్పుడు వార్తలు ప్రసారం చేయడం కాదా అది? ఆ రోజున మీరు ఏ ఆధారాలు చూపించి ఆ మాటలు మాట్లాడారు? అంతేకాకుండా కవిత గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టీవీ డిబేట్ లో పాల్గొన్నారు. కవిత గారు వాళ్ళ నాన్న కేసీఆర్ గారు ఇద్దరు పర్సనల్ గా కూర్చుని మాట్లాడితే ఆ మాట్లాడిన మాటల్లో వాటన్నిటిని కూడా మార్చి ఏబిఎన్ రాధాకృష్ణ గారు వార్తలు ప్రసారం చేయడం జరిగింది. కవిత గారు ఓపెన్ హార్ట్ విత్ ఏబిఎన్ ఆర్కే డిబేట్కి వెళ్ళి మీరు ఇలా చెప్పారు, మీ దగ్గర ఏ ఆధారం ఉంది అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పిన మాటలంటే తెలుసా మీకు? జర్నలిజం లో సోర్స్ మేము ఎప్పుడు చెప్పాం.
మా సోర్సెస్ మాకుంటాయి, మేము మాట్లాడతాం, ఆధారాలు మేము చెప్పము అని చెప్పి ఆయన చెబితే ఇది కరెక్ట్ జర్నలిజం కాదు, ఇది వరస్ట్ జర్నలిజం, ఇది తప్పుడు జర్నలిజం అని చెప్పి కవిత గారు స్వయంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే డిబేట్ లో మాట్లాడిన సంగతులు కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ రోజున జర్నలిస్టులు కానీ లేదా మాట్లాడే వ్యక్తులు కానీ వాళ్ళకున్న సమాచారం వరకు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం అది తప్పు అయితే రమేష్ గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కవిత గారిని ఉదరాన్ని చెప్పారు మీరు, మరి సాక్షి మీడియాలో ఏమి ఆధారాలు ఉన్నాయని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మీరు అప్పట్లో మరి ప్రోపగండ చేశారు, దాని గురించి మీకు కనబడదా? అది కూడా చెప్తా వినండి, చెప్పండి. వైఎస్ రాజారెడ్డి గారిని చంపింది ఈ రోజున టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న పేర్ల పార్థసారథి రెడ్డి గారు. ఆయనే స్వయంగా మేమే చంపాము ఒప్పుకున్న వ్యవహారాన్ని కూడా అందరికీ తెలుసు. అదే పేర్ల పార్థసారథి రెడ్డి గారు మొన్న కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కూర్చుని మేమే చేయించామని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు, అందుకు మేము శిక్ష అనుభవించామని చెప్తున్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా అక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు. ఈ రోజున అటువంటి హంతకులను ప్రోత్సహిస్తున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి, మీరు ఖండం చేయద్దు, మళ్ళీ ఇస్తాను, మళ్ళీ అవసరమైతే ఒక 5 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం, మీకు ఇస్తా సార్. ప్లీజ్ రమేష్ గారు టాపిక్ మీదకి రండి. రమేష్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే వాళ్ళందరూ అట్టా చేయలేదా, ఆ విధంగానే నాగేశ్వర్ ఇట్టా చేశారు, నాగేశ్వర్ చేసిన దాన్ని తప్పు అని మీరు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు అవన్నీ చేసిన తప్పు కాదా? ఒక్క మాట, అవన్నీ చేసిన తప్పు కాదా? ఈయన చేస్తే తప్ప అంటే నాగేశ్వర్ చేసింది తప్పు అని మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే కదా? తప్పని నేను ఎక్కడ అన్నా, నేను చెప్పండి గతంలో ఇలా జరిగినాయి, వీటన్నిటికీ కూడా ఏ సోర్సెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడారు. ఆ రోజున ఇవన్నీ ఒప్పు అయినప్పుడు ఈ రోజు నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటలు మాత్రమే తప్పు అని మీరు అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే నిజంగా జర్నలిజంలో నిజంగా లక్ష్మీనాథ్ గారు మీరు కొంత సమాచారం నా దగ్గర నుంచో లేదా విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచో లేదా జనసేన పార్టీ అధికార ప్రతినిధి గారి దగ్గర నుంచో ఏదో కొంత సమాచారం సేకరిస్తారు. సేకరించింది నాకున్న సమాచారం మేరకు మీరు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అది నిజంగా తప్పు అయితే నా పార్టీ తరఫున మాట్లాడితే నేను ఖండించాలి, లేదా జనసేన పార్టీ తరఫున మాట్లాడితే వాళ్ళు ఖండించాలి, లేదా టీడీపీ పార్టీ తరఫున ఖండించాలి. అంతేగాని ఈ రోజున అటువంటి వ్యక్తిని పట్టుకుని ఒక పేటీఎం అంటూ ఇష్టానుసారం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ అటు టీడీపీ పార్టీ జనసేన పార్టీ చేసిన వికృత చేష్టలు ఈ రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా చేశారు. అవి చేయడమే కాకుండా కేవలం కేసులు పెట్టడం, కాకినాడ పోలీస్ స్టేషన్ లో ఆయన మీద 2 కేసులు నమోదు చేశారు. రేపొద్దున లక్ష్మీనాథ్ గారు మీరు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టారు, అంబటి అండ్ ప్రకాష్ రాజ్ ఏంది లొల్లి అని చెప్పి. ఏంటి వాళ్ళు చేస్తుంది? క్వశ్చన్ మార్క్ పెట్టారు కాబట్టి అక్కడతోటి నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను సార్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం లొల్లి చేశారు? ఉన్న వాస్తవే కదా మాట్లాడింది. ఒకటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళ దగ్గర ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏపీలో ఒక ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్షంగా మీరు ఏం చూస్తున్నారు, ఇది కోరుకుంటారు. కానీ ప్రతిదాన్ని ప్రొపగండా చేయడానికే అంబటి రాంబాబు గారు సిద్ధంగా ఉంటారు అనుకోవాలా? ఓపెన్గా మాట్లాడదాం. అసలు ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయి మీరే చెప్తున్నారు, ఆ సమస్యల మీద కదా మీరు పోరాడాలి. ఏం జరుగుతుంది సార్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన దానికి ఆయన వదిలేసిన తర్వాత మీరు ఎత్తుకోవడంలో అర్థం ఏంటి? లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న చిత్తూరు కార్యక్రమానికి వెళ్ళారు. అది ప్రభుత్వ కార్యక్రమమే కదా. ఆ ప్రభుత్వ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు పట్టుకుని అందరిని చంపుతాడు ఈ రకంగా, అలాగే దానిలో మాట్లాడకూడదు. కరెక్ట్, తప్పది. చంద్రబాబు గారు వెళ్ళిన కార్యక్రమం వేరు, చంద్రబాబు గారు వెళ్ళిన కార్యక్రమం వేరు, ఆయన మాట్లాడాల్సిన మాట కాదు. అది నేను కూడా ఖండిస్తున్నా 100%. అదే సార్, ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతూ ఎదుటి పార్టీ మీద తప్పులు చేస్తున్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా తాత రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళని నేను ఏమీ చేయకుండా వదిలేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పార్టీ నారా లోకేష్ గారు గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్న తరువాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మొట్టమొదటిగా ఏ వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా లోకేష్ గారిని కానీ విమర్శించిన దాఖలాలు లేవు.
వాళ్ళు మొదలు పెడుతున్నారు. ఆ మొదలు పెట్టిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్రంలో వీళ్ళు మేము అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం అని చెప్తూ వీళ్ళు ఆ సంక్షేమం అభివృద్ధిని నమ్ముకోకుండా కేవలం వ్యక్తిత్వ హననం మీద ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజలు మనల్ని నమ్మడం లేదు, మనం ఏం చేసినా సరే వాళ్ళు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట పరుగులు తీస్తున్నారని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని Right. వ్యక్తిత్వ హననం చేస్తూ, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గొడ్డల పార్టీ అని చెబుతూ ప్రజల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసే విధంగా వీళ్ళు రైట్ రైట్ ఆ ఎజెండాను టాపిక్ వేరే అయితే నేను మళ్ళీ మాట్లాడతా. ఎస్, మళ్ళీ ఇస్తా సార్, మీకు మళ్ళీ ఇస్తాను. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు, ఆయనతో మాట్లాడతాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి లక్ష్మీకాంత్ గారు, ఏంటి ప్రకాష్ రాజు గారికి ఎందుకు పగ? జనసేన అంటే పగ, లేదంటే ఆయన ప్రతిసారి కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తారంటే ఏం చెప్తారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. ప్రకాష్ రాజు గారి తీరు ఇప్పుడు కదండి, ఆయనది చాలా పలు రకాలుగా పలు విషయాల్లో కూడా ఆయన వివాదాస్పదంగానే ఎప్పుడూ నిలబడుతూ ఉంటారు. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాగార్జున గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా 2000 ఆ సంవత్సరంలో అప్పుడు కూడా తెలుగు జాతిని వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన చాలా చేస్తే అప్పుడు కూడా ఆయన్ని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరిద్దామని అనుకున్నారు. తర్వాత చూస్తూ ఉండంటే మరి ఆయన సొంత పుట్టిన బెంగళూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోయిన దాఖలాలు ఆయనకి. అంటే ప్రకాష్ రాజు గారిని ఎట్లా చూడాలంటే సినిమాలో ఏమో పెద్ద హీరోలాగా, ఒక నటుడిలాగా, ఒక మంచి విలక్షణ నటుడిలాగా చూస్తారు, బయటకు వచ్చేసరికి ఒక బఫూన్లాగా ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రకాష్ రాజు గారికి విషయ పరిజ్ఞానం లేదని చెప్పేసి మాట్లాడడం అయితే మేము తీసుకుంటాం సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయం మనం చర్చించుకుంటామనంటే ఆయన అన్న మాటలు ప్రకారంగా ఆయనకి ఏంటంటే నిరాధారమైనవి, ఆధారాలు లేనటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, ఇతరులు వీళ్ళు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పినట్టుగా, దానికి అమిత్ షా గారు లేదు లేదు మనకి ఇన్స్టెంట్గా ఉండే పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ, లాంగ్ టర్మ్ ఉండేదేమో జగన్ గారు ఉండేది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు అని చెప్పేసి అని అన్నారు. ఆయన అరెస్ట్ చేయడానికి కుదరదు అన్నట్టుగా మాటలు వచ్చినాయి సార్. అయితే వీటిని మేము పలు డిబేట్లలో కానీ పలు చోట్ల కానీ మేము ఏ విధంగా మాట్లాడామంటే 2023 సార్, కావాలంటే మీకు అక్టోబర్ 25వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళింది లాస్ట్ 25 అక్టోబర్ 2023. అది కూడా ఏ విషయం మీదంటే తెలంగాణ ఎన్నికలు జరుగుతుంటే ఈ పొత్తులో భాగంగా ప్రస్తావించడానికి వెళ్ళారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఇద్దరూ కలిసి వెళ్ళిన దాఖలాలు ఢిల్లీ ఎక్కడా వెళ్ళి కలిసిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత స్వతహాగా ఎవరికారుగా పౌర సరఫరా శాఖ మంత్రిగా మనోహర్ గారు వెళ్ళడం జరిగింది. ఈయన స్వతహాగా డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా చర్చించడానికి వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా 2024 నవంబర్లో వెళ్ళారు సార్, ఫైనాన్షియల్ సంబంధించి మాట్లాడడానికి. కానీ నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే ఇద్దరూ కలిసి వెళ్ళి ఇతరులతో కలిసి వెళ్ళి ప్రస్తావించినట్టుగా మాట్లాడారు. అంటే మరి అక్కడ ఆధారాలు లేని మాటలే కదా సార్, మేము ఇక్కడ డేట్లతో సహా మొత్తం రైట్. అంటే ఆయన దాన్ని ఉపసంహరించుకున్నారు తర్వాత. అంటే ఇక్కడ మొత్తం అంటే ఇదంతా అర్థం అవ్వాలి కాబట్టి మేము చెప్తున్నాం సార్. ఇక్కడ దాన్ని తగ్గట్టుగా ఏంటంటే మాకు నాగేశ్వరరావు గారు అన్నా కానీ మేము అంతంగా మేము ఇష్టపడతాం. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ స్థాయి దగ్గర నుంచి ఇవాళ చాలామంది ఆయన దగ్గర శిష్యులుగా కూడా ఇవాళ రోజున మీడియా రంగంలో ఉన్నారు. ఆయన పలు కేసీఆర్ని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడైనా దేశవ్యాప్తంగా కూడా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని గొంతెత్తి మాట్లాడే వ్యక్తి కాబట్టి నాగేశ్వరరావు గారి మాటల్ని మేము సీరియస్గా ఏం చెప్పలా, ఆయన ఉపసంహరించుకోవాలన్నట్టుగానే మా నాదెండ్ల మనోహర్ గారు చెప్తే దానికి తగ్గట్టుగా సార్ ఎవరో చెప్తే
నేను విన్న మాటలు నేను ఇట్లా ప్రస్తావించడం జరిగిందని ఒక స్టూడియోలో కూర్చొని ఆయన చెప్పిన మాటల్ని ఉపసంహరించుకున్నారు. అది అక్కడితో క్లోజ్. ఎందుకంటే మా పార్టీ కూడా అధిష్టానం కూడా దీన్ని ఇక్కడితో మీరు మర్చిపోండి, ఇది ఎక్కడా కూడా ప్రస్తావించొద్దు అన్నారు. కానీ ఇవాళ రోజున ఒక క్యారీ వ్యాన్లో నుంచి ఒక కళ్ళద్దాలు పెట్టుకొని ఒక బఫూను ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మాట్లాడితే హిందుత్వం మీద మాట్లాడతాడు. డిఎంకే పార్టీ వైరస్తో పోల్చిన డిఎంకే పార్టీతో సీఎం స్థాయి వ్యక్తుల్ని తిట్టి అక్కడ నేను బాగా మాట్లాడానా అని చెప్పేసి ఒక పేటీఎం కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు. కానీ ఇవాళ నాగేశ్వరరావు గారు చేసిన మాటల్ని ఆయన ఎట్లా చూస్తున్నాడు? ఆయన ఏదో ఆయన మద్దతు తెలుపుతున్నాడంటే పూర్తి అవగాహన, మిడిమిడి జ్ఞానంతో కాకుండా అవగాహనతో మాట్లాడాలి కదా. ఇవాళ మేము అంటే ఒక ప్రాపగాండా చేయాలని మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అంటే అక్కడ సమస్య పోయిన తర్వాత దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో అంబటి రాంబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు. సార్ ఎగ్జాక్ట్లీ సార్, నేను ఒకటి చెప్తున్నాను. ఇవాళ ఎవరో ముక్కు ముఖం తెలియనోడు కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే దానికి కౌంటర్గా బీజేపీని తిట్టడం మొదలు పెడతారు. ఇవాళ దేశంలో ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే దానికి మద్దతుగా మాట్లాడతాడు. ఇవాళ జనసేన తెలుగువాడి పక్షాన్ని నిలబడి ఆయన స్థాయిని మరిచి మొత్తం సినిమాలన్నీ కూడా వదులుకొని ఆయన ఫైనాన్షియల్ని కూడా వదులుకొని ప్రజల పక్షాన్ని నేను ఉన్నాను అని చెప్పేసి ఒక పార్టీ పెట్టి నిక్కార్సుగా రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వస్తారు. సార్ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాను సార్. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కళ్ళకు కనిపించలేదు సార్ ప్రకాష్ రాజ్కి. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించిన దాఖలాలు లేవే. దేశవ్యాప్తంగా మరి వేరే రాష్ట్రాల్లో అంటే మీరు పలు భాషలకు సంబంధించి మీరు ఒక విలక్షణ నటుడు కదా, ఎందుకంటారు? ఎందుకు ప్రశ్నించలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? అదే నేను చెప్తున్నా కదా సార్, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. అదే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర అంధకారంలోకి నెట్టి 30 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ రోజున అటువంటి దాడులు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. రోడ్డు వేయండి అన్న పాపానికి మా వెంకయ్య నాయుడు అనే వ్యక్తి రోడ్డు వేయండి అనే పాపానికి గిద్దలూరులో అడిగితే అతను సూసైడ్ చేసుకునేటట్టు చేశాడు. సూసైడ్ చేసుకునేటట్టుగా ప్రేరేపించారు. అంత భయంకర పరిస్థితులు సృష్టించి అతని మీద ఆ ప్రెషర్ తీసుకొచ్చేసరికి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ టైంలో కనిపించలేదా? మేము ప్రశ్నించాం మరి, మేము గొంతెత్తి గళమెత్తి మాట్లాడాంగా. అట్లా అని మీ ప్రభుత్వ హయాంలో కూడా ఎంతో మంది చనిపోయారు కదా సార్, వాళ్ళ గురించి ఏం చెప్తారు? మరి మీరు కూడా వాటిని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. రానున్న అప్పుడు జరిగినాయి అని అలా జరగకూడదని మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఏమైనా ఆగినాయి? ఆగలేదు కదా. అక్కడండి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మేము రోడ్లు వేయాలని అంటున్నామండి సార్. మేము ప్రస్తుతం ఉన్న శాఖల ప్రకారంగా మేము ఇవాళ తట్ట మట్టి లేని రోడ్లు కూడా మేము మంచి ప్రజలకి జవాబుదారీతనంగా నిలబడుతూ ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే చిన్న పోస్టును కూడా స్పందించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూడా రోడ్లు వేస్తున్న పరిస్థితి, త్రాగునీరు అందిస్తున్న పరిస్థితి. ఇవాళ గత ప్రభుత్వం లాగా మేము చేస్తున్నామంటే దానికి మేము అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మనకు మీరు రుజువు చేయండి మాకు. అటువంటి నాతో పాటు ఎన్ని చోట్ల కావాలండి అన్ని చోట్ల చూపిస్తా. ఎక్కడండి? మా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో నిన్ననే ఒక బస్సు పాపం కొండపూడి అక్కడ బస్సు దిగబడిపోయింది ఆ గోతులో. నీకు వీడియో పెట్టినా పంపించండి, ప్లే చేపిద్దాం. ఎంత దారుణంగా దిగబడిపోయిందో చూడు. రమేష్ గారు, వీళ్ళకి పంపడం కంటే సంబంధిత అధికారులకు పంపితే అవి బాగుపడతాయి కదా, మీరు ఎందుకు అలా ఆలోచించరు? ఆయన సోషల్ మీడియా రమేష్ గారు ఆ అకౌంట్ లోనే పెట్టాను నేను, మరి స్పందన ఎక్కడా లేదు కదా. అదేనండి చెప్తున్నాం కదా. ఇదిగోండి చూడండి, మా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఇది బస్సు దిగబడిపోయింది. రోడ్లన్నీ వేసేసాం. రోడ్లన్నీ వేసామని మేము అంటలేదు సార్, రోడ్లన్నీ వేసామని ఇక్కడ పూర్తిగానండి. లెట్ మై కంప్లైంట్ తట్టమట్టి లేని పరిస్థితుల్లో ఉన్న రోడ్లు కూడా ఇవాళ రోజున పూర్వవైపు మేము తీసుకొస్తున్నాము. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు అని చెప్తున్నాం మేము.
ఇంకా మేము పూర్తి చేసామని చెప్పట్లా. మీరు- ఇవాళ రోజున ఆగండి సార్, ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు వరకు మేము చేసింది ఓన్లీ 60% అని కూడా మేము చెప్పం. 45 to 50% ఇప్పుడు వరకు అయింది. సో లక్ష్మీకాంత్ గారు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మీరు అటువంటి పంపిస్తే కనుక మేము వెంటనే స్పందిస్తాం. కాదు చెప్పండి. కాదు ఇప్పుడు రోడ్లు వేయడం సంగతి పక్కన పెట్టండి. సంక్రాంతి కల్లా గోతులు లేని రోడ్లు ఉండాలి అని చెప్పి ఎన్నో సమావేశాల్లో, ఎన్నో వేదికలెక్కి, ఎన్నో మీటింగుల్లో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడిన దాఖలాలు చేశాం. కనీసం ఆ గోతులు కూడా పోడ్చలేదు. ఇప్పుడు నేను రోడ్లు వేయకపోవడం గురించి మాట్లాడట్లా, గోతులు పోడ్చకపోవడం రమేష్ గురించి గారు, చెప్తున్నా. రమేష్ గారు స్కూల్ గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు, రమేష్ గారు ఒక్క మాట, ఒక్క నిమిషం రమేష్ గారు, ఇస్తాను ఒక్క నిమిషం. రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు బాగు చేశారని చెప్పండి, సచివాలయాల గురించి నిజాలు మాట్లాడదాం. కొంతవరకు ఆయన చేశారని వాస్తవం. ఎందుకు సార్ రోడ్ల గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి ఉందా? ఎందుకు సార్? తప్పు సార్, తప్పు సార్, తప్పు. మీకు ఇస్తాను, మీకు ఇస్తా, చెప్పండి. మాట్లాడాను ఆయన అదే సబ్జెక్ట్ మీద వెళ్తానే మాట్లాడను. ఆగండి సార్, ఒక నిమిషం మీకు ఇస్తాను, ఆగండి, ఆయన మాట్లాడినాం, ఇస్తాను మీకు. గత ప్రభుత్వంలో మీరు చెయ్యనాటిని మేము సరి చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్తున్నాం, మేము పూర్తి చేయలేదంటాం. గోపాలపురం కూడా ఖచ్చితంగా అవుద్ది. ఆగండి సార్, మీరు అదే కదా ఒక నిమిషం ఆగండి. మాట్లాడే అర్హత కూడా లేదు, మీరు మాట్లాడే అర్హత కూడా లేదు. మీరు రోడ్ల విషయంలో మీరు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పే స్థాయిలో మీరు లేరు. మీరు మమ్మల్ని ప్రశ్నించే స్థాయి అసలు లేదు. మీరు ఇక్కడ ఒక నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ చూసుకుంటా ఉండండి సార్. ఇవాళ అసందర్భంగా ఇవాళ రోజున దీన్ని బయటకు తీసుకొచ్చి సమస్య అయిపోయిందన్న తర్వాత మా పార్టీ అధిష్టానం కూడా ఇక్కడతో సమస్య అయిపోయింది, ఆయన ఉపసంహరించుకున్నారన్న తర్వాత కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు, లేదంటే ప్రకాష్ రాజు గారు లాంటి వ్యక్తులు గుట్టగాల్చి ముఖం మీద వేసినట్టుగా వాళ్ళకి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. జనసేన మీద ఇవాళ రోజున విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. మేము బెదిరింపులు పాల్పడ్డామని చెప్పేసి, లేదంటే ఆయన ఉపసంహరించుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఇవాళ రోజున పత్తిత్తు మాటలు మాట్లాడడం అంబటి రాంబాబు గారి విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఇవాళ ఒక ప్రొఫెసరు నాగేశ్వరరావు గారికి మేము ఏ విధంగా గౌరవిస్తామో దాన్ని మళ్ళీ రాజకీయంగా చేస్తున్న ఈ వైసీపీ నాయకులకి ఏంటంటే సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు. ఇట్లాంటి మాటలు సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు. అది అంబటి రాంబాబుని అడగండి, సుకన్య సంజనతో మాట్లాడిన మాటలు అవన్నీ. మీరు ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టుగా మీకు సంబంధం లేని విషయంలో మీరు ఏలు పెట్టడం దేనికి? మీకు సంబంధం లేని విషయంలో మీరు రాజకీయం చేయడం దేనికి? మీకు సంబంధం లేని విషయంలో ఇవాళ రోజున మీడియా సమావేశాలు ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు, మీరు మాట్లాడటం దానికి? సమస్య తీరిపోయింది అన్నప్పుడు, ఇవాళ సమస్య తీరిపోయింది అన్నప్పుడు మీరు మీడియా ముఖంగా మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఆ సిగ్గులేని ధనం ఇది, ఆ సిగ్గులేని ధనం కాబట్టి ఇవాళ రోజున చీకొట్టారు, 11కు నిలబెట్టారు. అందుకనే కదా 11కు నిలబెట్టారు. అర్థమైందా? బయటికి రాని మనుషులు, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించలేని మనుషులు, అయ్యా బాబు అని చెప్పేసి ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కునే మనుషులు ఇవాళ మీరు మమ్మల్ని వచ్చి అడుగుతారా? మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? సరే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని వైసీపీ పార్టీ అంటారా మీరు? అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతున్నారు సార్. ఆయన డిఎంకేకి ఆల్రెడీ పేటీఎం కార్యకర్తగా ఉన్నాడు. ఇటు పక్క నుంచి కూడా అటువంటి పేటీఎం అందిస్తున్నారంటే ఆయన ఖచ్చితంగా వైసీపీనే. చెప్పండి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మేడం విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వాయిస్ రావట్లేదు, వాయిస్ మ్యూట్లో ఉంచండి. విజయశేఖర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి. ఎస్ సార్, రమేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, మేమేదో గొడ్ల పార్టీ అంటున్నామని. అలాగే ఏం చేయమంటారు సార్? మీ సొంత చిన్న ఆయన్ను మీరే చంపేసి నారాసుర రక్త చరిత్ర అని మీ పేపర్లో బలంగా రాయించుకొని సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి స్టేజ్ల మీద ఏడ్చి కన్నీళ్లు పెట్టి రమేష్ గారు మీకు ఇస్తా నెక్స్ట్ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి చెప్పి ఏడుపులు ప్రముఖులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారికి వచ్చిన వెంటనే
అసలు సిబిఐ ఎంక్వైరీనే వద్దు, మా పోలీసుల సూపర్ టాపులు మేమే దీన్ని క్లోజ్ చేస్తామని అన్న వ్యక్తిని ఏమనాలి సార్? గొడ్డలే కాకుండా అంటే గొడ్డల పార్టీ కాకుండా వేరే పార్టీ చేయొచ్చు కదా. సార్ ఎవరు ఇప్పుడు మీరు సార్, 5 సంవత్సరాలు మీరు ఏం పీకారు? మీరు నిరూపించొచ్చు 5 కదా. సంవత్సరాలు సొంత మీరు అధికారంలో ఉన్నారు కదా. మీ చిన్నాయన మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు నిరూపించొచ్చు కదా. అది చేయరు. ఎవరు చంపారో కూడా తెలుసుకునేంత అసమర్థుడా జగన్? జగన్ అసమర్థుడా అని సొంత చిన్నాయన చనిపోతే దొంగలు ఎక్కి దాని మీద ఓట్లు కలుపుకొని ఎవరు చంపారో కూడా ఇంత అసమర్థుడా జగన్ ఆడుకున్నారు కదా. సార్, సొంత తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే కాసేపు రిలయన్స్ మీద దుమ్మెత్తికి వస్తారు, కాసేపు రకరకాల వ్యక్తుల మీద మాట్లాడతారు. ఆఖరికి మీతో ఉన్న కొత్త సత్యనారాయణ ఏమన్నారు సార్? మీరు మీ అమ్మ విజయలక్ష్మి గారు మీరు ఆయన చనిపోవడానికి కారణమని కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు. అలాంటి మీరు రైట్ 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 టాపిక్ మీదకి రండి. టాపిక్ లో కంప్లీట్ చేయండి, సమయం అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారి గురించి, అంబటి రాంబాబు గారి గురించి ఏం చెప్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఎందుకు వీళ్ళు మళ్ళీ దీన్ని భుజాన్ని వేసుకున్నారు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మేమేమంటున్నాం సార్, ఏదైతే సమస్యలు జరిగాయో వాటి మీద మేము కామెంట్ చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా జగన్మోహన్ గారిని కావాల్సిన ఎక్కడ మాట్లాడలా. కానీ ఇక్కడ నాగేశ్వర గారు జగన్ దాన్ని మాట్లాడారు. ఇలా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మనోహర్ గారు చెప్పారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనలేదు సార్. బదిల్యం ఇలా రకరకాల పేర్లు చెప్పి ఆయన ఏదో పెద్ద తెలిసినట్టు మా మీద దుమ్మెత్తిపోయడం, తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తిపోయడం, అట్లాగే కూటమి ప్రభుత్వంలోని రకరకాల పార్టీల మీద చిచ్చు పెట్టడం, అట్లాగే వైఎస్ జగన్మోహన్ లేకపోతే వైసీపీ పార్టీ చాలా గొప్ప పార్టీ, వీళ్ళు చాలా మిత్రత్వానికి విశ్వసనీయతకు వీళ్ళు పెట్టింది పేరని కితాబు ఇవ్వడం, దీన్ని ఏమన్నా సార్? ఇది పేటీఎం బ్యాచ్ చేసే పని కాకుండా ఎవరు చేసే పని సార్? సార్, ఒకటి రాజకీయ విశ్లేషకులు అన్నా జర్నలిస్ట్ అన్నా కొన్ని పద్ధతులు ఉంటాయి. మీరు మాట్లాడుతున్నారు ఏవి రాధాకృష్ణ గారు కామెంట్ చేశారని, మరి మీరు ఏవి రాధాకృష్ణ గారి మీద అదే ఏబిఎన్ మీద ఎంత దుమ్మిది పోస్తున్నారు సార్? సార్, చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ పెడుతున్నారు, లోకేష్ గారి మీద కామెంట్ పెడుతున్నారు, రాధాకృష్ణ గారి మీద అంటే కామెంట్ పెడుతున్నారు. మీరు సోషల్ మీడియా ఒకసారి చూడండి, సోషల్ మీడియా కామెంట్ పెడుతున్నారు, ఏబిఎన్ మీద కావచ్చు, రాధాకృష్ణ గారి మీద కావచ్చు. మరి మీరు దుమ్మిది పోయచ్చా? అట్లాగే నాగేశ్వర గారి మీద మీరు దుమ్మిది పోయింది తప్ప అంటే ఆయన మాట కరెక్టా? మీరు ఏ జగన్ మీద కావచ్చు, లేదంటే రాధాకృష్ణ గారి మీద కావచ్చు, మీరు దుమ్మిది పోయినారా? మీరు కామెంట్ చేయలేదా? మీరు సోషల్ మీడియా ట్రోల్ చేయలేదా? అంటే మీరు చేసే తప్పు లేదు, మేము నాగేశ్వర గారి మీద చేసే తప్ప. నాగేశ్వర గారు మాట్లాడచ్చా? అంటే ఒక పార్టీని సపోర్ట్ చేయొచ్చా? సార్, కేసు పెట్టారంటే మాకు అన్యాయం జరుగుతుంది, మా క్యారెక్టర్ దెబ్బతింటుంది, మా మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. రైట్ 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 ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి, దయచేసి ఇద్దరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు సమయం ఇది, రమేష్ గారు మీకు ఇస్తాను, ఆగండి. శేఖర్ రెడ్డి గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద కృష్ణవంశీ అనే వ్యక్తి అంత దారుణంగా మాట్లాడితే, ఆయన సతీమణి కావచ్చు, బిడ్డలు కావచ్చు, అంత దారుణంగా మాట్లాడితే ఏమయ్యాడు సార్ ఈ ప్రకాష్ రాజు? ఎందుకు ఒక కామెంట్ చేయలేదు సార్? నువ్వు మా అధ్యక్షుడు పోటీ చేసావే, సినిమాకు సంబంధించిన మా అధ్యక్షుడు పోటీ చేయలేదా? దానికి నాగబాబు గారు సపోర్ట్ చేయలేదా? అలాంటి పరిస్థితుల్లో కృష్ణవంశీ అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కనీసం ఒక మాట మాడా? జస్ట్ ఆస్కింగ్ అని కబలు చెప్పే ప్రకాష్ రాజు ఆ రోజు నూరు పడిపోయిందా? అదే జగన్మోహన్ రెడ్డి ఇంతమంది చంద్రబాబు నాయుడు గారిని 75 వయసులో అరెస్ట్ చేస్తే నీ నోరు పడిపోయిందా? అట్లాగే ఇంతమంది టీడీపీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు నీ నోరు పడిపోయిందా? అట్లాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని లోకేష్ గారిని అంత అవమానకరంగా అసెంబ్లీలో మాడినప్పుడు ఈ ప్రకాష్ రాజు నోరు పడిపోయిందా? అప్పుడప్పుడు పెగలని ఇతను నోరు ఇప్పుడు ఎందుకు వేస్తోంది? దీనికి ప్రకాష్ రాజు గారు సమాధానం చెప్పాలా? ఇలాంటి చీఫ్ వ్యక్తులు పేటీఎం బ్యాచ్ సార్ మమ్మల్ని మాట్లాడేది. సార్, అంబటి రాంబాబు ఎంత నీచమైన వ్యక్తో, ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నాడు, అంతకన్నా దారుణమైన నీచమైన వ్యక్తి చెప్తాను. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవరు నీచమైన వ్యక్తులు
అంబటి రాంబాబు, మీ చంద్రబాబు ఆంబోతు రాంబాబు, లోకేష్ గారు వాళ్ళ ఆంబోతు చరిత్రను రాంబాబు, చెప్పుకుంటే అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు, సుకన్య రాంబాబు, పెద్ద అపోతులు. వ్యక్తిగతంగా వద్దండి. శేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు వ్యక్తిగతంగా మాట్లాడమాకండి. ఈ తాటాకు చెప్పులు భయపడరు కాదు మేడం విజయ్ రెడ్డి. మీరు పెద్ద ఇట్లాంటి అపోతులు. బచ్చాగాలు చాలా మీరు మంది పెద్ద చూశారు. అపోతులు. అందుకంటే ఇంత అంబటి రాంబాబు చాలా మంది చూశారు. మీకంటే సొంత పెద్ద కులాలు అపోతులే. చూసే వ్యక్తి ఈ మీరు. ప్రపంచం మీద రాజశేఖర రెడ్డి ఊడి చేసే వ్యక్తి. రైట్, ఒక్క నిమిషం. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. రమేష్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. రమేష్ గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళు ఇలా భుజాను ఇప్పుడు ఎత్తుకుని మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటి? సమస్య పోయింది అనుకున్న దానికి మీకు సంబంధం లేని దానిలో మళ్ళీ ఈయన వచ్చి ఇలా మాట్లాడతాను ఎలా చూడాలి? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను అదే టాపిక్ మీద మాట్లాడుతున్నా. వాళ్ళ నేను టాపిక్ డైవర్ట్ అవ్వనండి, డీవియేట్ అవ్వను. వాళ్ళు 100 రకాలుగా మాట్లాడుతున్నా, వాటికి సమాధానం నేను చెప్పాల్సి వస్తుంది. Right. ఎందుకంటే మాట్లాడిన ప్రతిదీ కూడా Yes, వాళ్ళే. yes. చెప్పండి మీరు నెక్స్ట్ ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం వచ్చేటప్పటికి, అంబటి రాంబాబు గారు వేరే విషయాల మీద ప్రెస్ మీట్ పెడితే విలేకరులు అడిగిన ప్రశ్న మీద ఆయన సమాధానం చెప్పడం జరిగింది. సమాధానం చెప్పిన తర్వాత దీన్ని రకరకాలుగా ట్రోల్ చేయడం జరిగింది తప్ప అంబటి రాంబాబు గారు స్వయంగా ఆ విషయం మీద మాట్లాడిన సందర్భం లేదు అనేది కూడా మీరు గుర్తించాలి. Right. ఇంకోటి కూడా మీరు ఇందాక క్లియర్ గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ రకంగా మాట్లాడుతాం. ఎవరు మాట్లాడిన తప్పది. ఎందుకంటే అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చా? మీరు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్ మాట్లాడచ్చా? ఆగన్నా ఒక నిమిషం. మీలాంటి వాళ్ళు ఖండిస్తే రేపొద్దున మీడియా మీద కూడా అందరికి గౌరవం పెరుగుతుంది. మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా విజయసాగర్ రెడ్డి అని మాట్లాడుతూ, అదే లక్ష్మీకాంత్ అని మాట్లాడుతూ పత్తిత్తులు లేదా పేటిఎంలో మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారికి కానీ మిమ్మల్ని కాదండి, ప్రకాష్ రాజ్ని మేము అనుకుంటుంది. పేటిఎంలు ఉండాల్సిన అవసరం లేదు. పేటిఎంలు అన్నది ప్రకాష్ రాజ్ని, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నేను అంటున్నా అంబటి రాంబాబు గారిని, నాట్ ఓన్లీ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటలేదు, అంబటి రాంబాబు గారిని అంటున్నా. అంబటి రాంబాబు గారు పేటిఎం ఎందుకు? పేటిఎం అంతా అంబటి రాంబాబు, మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందా నేను అన్నది? నేను అంటుంది అర్థమవుతుందా? నాకు అరే నేను అంటుంది పేటిఎం అన్నది. మీరు నాకు మాట్లాడి కొంచెం గ్యాప్ ఇవ్వండి. పేటిఎం అన్నది ప్రకాష్ రాజ్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి మేము అంబటి రాంబాబు గారిని ప్రశ్నిస్తున్నామన్నా. ఇక్కడ పేటిఎం అన్నది మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాదు, అదొకటి అర్థం చేసుకోండి. రాజుని పేటిఎం అంటున్నావు, సరే ప్రకాష్ రాజుని పేటిఎం అంటున్నావు, ఓకే, అది నువ్వు ప్రూవ్ చేయగలవా? అవును, మాట అనేయడం చాలా ఈజీ. మాట అనేస్తున్నారు. అదే ప్రొఫెసర్ నాగేశ్వర అంటున్నదే కదా. తమిళనాడు ప్రెస్ మీట్లు పెట్టి డిఎంకే పార్టీ తరఫున అవతల పార్టీ వాళ్ళని తిట్టి బాగా మాట్లాడానా అని నాయకులతో మాట్లాడేవాడు పేటింగ్ కాక ఇంకేమవుతాడు? అంతేలే. వాస్తవంగా ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేజ్ మీద రోజేతో తిట్టించిన దాఖలాలు ఉన్నాయి కదా, మీరు ఆ మనిషిగా ఒత్తాసు పలుకుతారు. మీరు అంతే కదా. నువ్వు వెళ్ళినప్పుడు లక్ష్మీకాంత్ బాగా మాట్లాడావని చెప్పి కదా. నేను ఇంకా మీరు అని మాట్లాడుతున్నా, మీరు ఏకవచనంగా నువ్వు అని మాట్లాడుతున్నారు. అది ఫస్ట్ ఏంటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అర్థమైందా? గౌరవించి పుచ్చుకోవాలి, అంతేగాని వాళ్ళ రోజున అదే మన సభ్యత సంస్కారానికి చాలా. రైట్ రమేష్ గారు మీ అభిప్రాయం. ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఎస్ రమేష్ గారు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేవాడు కూడా. ఒక్క నిమిషం సమయం అయిపోయింది, మీకు ఇస్తాను నేను. ఎస్ రమేష్ గారు చివరిగా చెప్పండి ప్లీజ్, 30 seconds ప్లీజ్. బండారు సత్యనారాయణ గారు రోజా గారి గురించి మాట్లాడినప్పుడు నోవోటెల్లో, వైజాగ్ నోవోటెల్లో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసి ఆయన కలిసినప్పుడు నువ్వు బాగా మాట్లాడావు, భుజం తట్టాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి స్వయంగా ఇప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు చెప్పారు. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు బండారు సత్యనారాయణ గారు పేటిఎం అని చెప్పి బాగా మాట్లాడేవారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సత్యనారాయణ గారు అది చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు బండారు సత్యనారాయణ గారిని రోజా గారి గురించి అంత అసభ్యకరంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నా భుజం తట్టారు అని చెప్పి బండారు సత్యనారాయణ గారు చెప్పారు. ఎందుకు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భుజం తట్టారు అంటే, ఒక మహిళ గురించి సభ్యత సంస్కారం లేకుండా ఒక వ్యక్తి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అతను భుజం తడతారా? రజనీకాంత్ గారి గురించి మాట్లాడలేదా? ఎంత దారుణంగా మాట్లాడారంటే
రజనీకాంత్ గారు ఈ కోటి గారు టాపిక్ వేరుకి వెళ్తుంది అండి, టాపిక్ వేరుగా వెళ్తుంది. ఒక్క మాట, జగన్మోహన్ గారు ఏమయ్యారు? ఒక్క మాట. అప్పుడు ప్రకాష్ రాజ్ ఏమయ్యాడు? ఈ రైట్. ప్రకాష్ రాజ్ ఆయన కూడా కొంతమంది చెప్పాడు, మేము అలా చేయమని చెప్తున్నారు. రైట్ 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 మా సంస్కారం అది కాదని చెప్తున్నారు ఈ కదా. జస్ట్ ఆస్కింగ్ ఫర్ మా సంస్కారం అది కాదని రజనీకాంత్ గారు చెప్తున్నారు మీరు. ఆ సంస్కారం కాదు అంటూనే ఆ సంస్కారాలను మీరు ప్రోత్సహిస్తున్నారు. రైట్ ఈ రైట్ రోజున అరవై శ్రీధర్ వల్ల బాధితురాలు హర్ష వీణ ఉంటే ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి. మహిళల మీద గౌరవం ఉంటే సొంత చెల్లి మీద ట్రోలింగ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపలేదు? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు మహిళ కాదా? మీకెందుకు తెలవలేదు? రమేష్ గారు ఒక క్వశ్చన్ మీరు ఇందాక అడిగారు. రోజా గారి మీద రోజా గారి మీద ఉన్న ప్రేమ, రోజా గారి మహిళని గౌరవించిన మా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు మహిళని ఎందుకు గౌరవించలేకపోతున్నారు? మీరు చెప్పండి. ఆ ట్రోల్స్ని ఆపగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారే చేపించారు. వాస్తవం ఉందంటారా? లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తికి అమ్మ నేను ఇది చేస్తాను, నీకు ఇది చేస్తానని మాట ఇచ్చాను, ఈ మాట ప్రకారం నేను చేస్తానని చెప్పి ఆయన ఈ రోజుకి అదే మాట కట్టుబడి ఉన్నారు. కానీ వైఎస్ షర్మిల గారు నాకు అప్పుడెప్పుడో నువ్వు చేయడం కాదు, నాకు ఇప్పుడే నువ్వు రాసే అంటున్నారు. అది రాస్తే సిబిఐ కేసెస్ లో ఉన్న ఆస్తుల్ని ఈయన ట్రాన్స్ఫర్ చేశారు. సో అది మీ అభిప్రాయం. క్యాన్సిల్ చేసి కాబట్టి ఓకే, వైఎస్ షర్మిల గారు కుట్రపూరితంగా వ్యవహారం నడిపిస్తున్నారు కాబట్టి ఓకే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీ అభిప్రాయం అర్థమైంది. సమయం అయిపోయింది రమేష్ గారు. ఎస్, సమయం అయిపోయింది. మీ అభిప్రాయం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు చెప్పినవి. తల్లిని చెల్లిని బయటకు ఎండేశారు. ఎందుకు ఎండుతారు సార్? ఇప్పుడు నా తల్లిని చెల్లిని నేను బయటకు ఎండుతానా? రైట్. అక్కడ వ్యవహారాలు ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు ఆగండి. ఎస్ ఎస్, మీ ఇద్దరు చెప్తున్నారు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ 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 సార్, మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. లక్ష్మీకాంత్ గారు చివరిగా చెప్పండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, నేను ఇప్పుడు పాత విషయాలన్నీ నేను కదపదలుచుకోలేదు. మనం పెట్టుకుంది ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు. ఎస్ ఎస్, అవును. నేను ఒకటి అయిపోయింది ఏంటంటే సమస్య అయిపోయిన దాన్ని మళ్ళీ చిలికి గాలివానలాగా వీళ్ళు ఎందుకు తెర మీద తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు అన్నాం. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి, నేను ఆ వ్యక్తికి మినిమం మానవుల్ని ఎట్లాగా అంటే సంస్కృతుల్ని ఎట్లాగా గౌరవించాలనే విషయం కూడా తెలియదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు, హిందుత్వం మీద వ్యతిరేకత చూపిస్తూ ఉంటాడు. ఇవాళ రోజున రామాయణం గురించే ఇవాళ రోజున అనుచిత వ్యాఖ్యలు చేసిన మనిషి ఆయన. ఇవాళ రోజున డిఎంకే పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన పక్క నాయకులను తిట్టి నేను బాగా తిట్టానా అని చెప్పేసి అంటున్న వ్యక్తి ఇవాళ రోజున అతను పేటీఎమేనా అంటారండి సార్. పేటీఎమే అంటారు. కానీ నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, వీళ్ళకి సంబంధం లేని విషయాన్ని ఇవాళ రోజున అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అని అన్నాం. దాన్ని వీళ్ళకి ఏంటంటే ఉన్నమాట అంటే ఏదో ఉలికెక్కువ అన్నట్టుగా ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులకి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవాళ కారుమంచి రమేష్ గారు ఉన్నారండి, ఆయన నిక్కర్సుగా నిజాయితీగా ఉంటాడు కాబట్టి వాళ్ళ రోజున ఆయన వైఎస్ఆర్సీపీలో నేను గౌరవించే వ్యక్తుల్లో నేను ఒకరిగా చూస్తాను. కానీ దానికి సంబంధించి వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీలో 90% వాళ్ళ రోజున ఆడవాళ్ళ మీద కానీ, లేదంటే ఎదుటి వ్యక్తిత్వ హరణం మీద కానీ, బూతులతో కానీ, లేదంటే వంగలపూడి అనిత గారిని ప్రెస్ మీట్లు పెట్టి లాభాస్తో తిట్టిన దాఖలాలు ఎన్ని చూడలేదు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని తిట్టిన దాఖలాలు ఎన్ని చూడలేదు. ఇట్లాంటి వాళ్ళని సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు అన్న మాటకి మేము సమాధానం చెప్తున్నామే. కానీ ఇవాళ వరకు నేను పర్టికులర్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది రమేష్ గారు లాంటి వ్యక్తులను వాళ్ళని కాదు మేము టార్గెట్ చేసేది. సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి సార్, మనం ఏం చేసుకున్నా కానీ రాజకీయంగా ఎంత విభేదాలు ఉన్నా కానీ హుందాతనం రాజకీయాలు ఒకటి మనం చేసుకోవాలి. అంతేగాని తిట్లో లేదా బూతులు మాట్లాడుకోవడానికో లేకపోతే ఇట్లాంటివన్నీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే మాత్రం ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి మేము చెప్పేది కూడా స్వయంగా అదే. ఫస్ట్ ఏంటంటే జనసేన అనేది తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ గారి స్థాయి తెలుసుకోండి. ఆ తెలుసుకున్న తర్వాతే వాళ్ళ రోజున వచ్చి మీరు మా దగ్గరకు వచ్చి ప్రశ్నించడం మొదలు పెట్టండి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు. ధన్యవాదాలండి మేడా విజయశేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలు చేసిన తర్వాత తన వ్యాఖ్యలను తను ఉపసంహరించుకున్న అనంతరం మరి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి, అదేవిధంగా అంబటి రాంబాబు ఇద్దరూ కూడా అదే టాపిక్ని కంటిన్యూ చేస్తూ రాష్ట్రంలో ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారని విశ్లేషకులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి అయినా దాన్ని అక్కడికి ఆపేసి తదుపరి
ప్రజల పక్షాన నిలబడే ప్రతిపక్ష పార్టీ పాత్రని ఇక్కడి నుంచి అయినా వైసీపీ పోషిస్తుందా, లేదంటే ఇదే విధంగా వెళితే మాత్రం వైసీపీ పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.